హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. యాక్చువల్లీ ఫస్ట్ వీడియో తీయాలని ఆలోచన లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసినాక వీడియో తీస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా తీస్తున్నానండి. సో దీనికి కావాల్సినటువంటి చూపిస్తాను. ఫస్ట్ ఒక సర్వా పెట్టుకోవాలి. సర్వా కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నది పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసేసి కందిపప్పు అనేది కడిగి దీంట్లో వేసాను అనమాట. కొద్దిగా వేయించుకోవాలి. సో వీటిని కొద్దిగా రెడ్గా వచ్చేటట్లు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగ పప్పు వేయించుకునేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. టెంప్టింగ్గా అనిపిస్తుంది. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మీరు కుక్కర్లో చేసుకున్న వాళ్ళైతేనే కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. సో చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి. సో కొద్దిగా కలర్ చేంజ్ అయినాక దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. మన పప్పుకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట, పోసుకోవాలి. నేనైతే మట్టి కుండలో చేసుకున్నాను కదా, కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయి అన్నట్లుగా 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్ వాటర్ అనేది నేను పోసుకున్నాను, నీళ్ళని పోసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పు అనేది, కందిపప్పు అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు నీళ్ళు పోసుకోండి పప్పుకు, ఓకేనా? సో పోసుకున్నాక ఇలాగ మూత అనేది కవర్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి. స్లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకు పప్పు అనేది నీట్గా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, పప్పు అనేది మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు మనము దీన్ని చేసుకుందాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయాక కొద్దిగా గట్టి పడుతుంది అన్నమాట. మనం మట్టి కుండలో కదా చేసుకున్నది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో యాడ్ చేసుకొని మనము పప్పుని ఎన్నట్టుగా ఇదే యూజ్ చేస్తున్నాం. చూడండి, పప్పు రెడీ అయిపోయింది, ముద్దపప్పు. ఇప్పుడు మనం దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నాము. నెయ్యి, ఆవకాయ చట్నీతో. దీంట్లో వేడి వేడి నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ, కొన్ని అప్పడాలు. సో ఇప్పుడు ఆల్రెడీ అన్నంలో నెయ్యి వేసుకున్నాం కదండి. సో పప్పు, చాలా బాగుంది గైస్. సో చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది ఈ కాంబినేషను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.